హరే కృష్ణ. అందరికీ నమస్కారం. ముకుందమాల స్తోత్రం మనం ఇంతవరకు 29 శ్లోకాల గురించి తెలుసుకున్నాము. ఈరోజు మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాము. ముందుగా గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి నామనే నమాచార్య పదాయ నితాయ కురుపదాయనే గౌర కథాధామదయ నగర గ్రామతారణి. నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామనే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య తీస్తారని. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమపదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యనామనే గౌరవతుషే నమ. నమో బ్రహ్మణ దేవాయ గో బ్రాహ్మణితాయ చ జగత్పితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. పాంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. వందే రూప సనాతనో రఘుయుగో శ్రీజీవ గోపాలకో. వందే రూప సనాతనో రఘుయుగో శ్రీజీవ గోపాలకో. వందే రూప సనాతనో రఘుయుగో శ్రీజీవ గోపాలకో. నమస్తే సుహలగ్రాహ నమస్తే ముసలాయుధ నమస్తే రేవతీకాంత నమస్తే భక్తవత్సల నమస్తే బలిరాం శ్రేష్ఠ నమస్తే ధరణీధర ప్రలంభారి నమస్తుభ్యం త్రాహి మాం కృష్ణ పూర్వజ. హరే కృష్ణ. మా శిక్షాగురులందరికీ పేరు పేరు చెప్పున పాదాభివందనం తెలియజేసుకుంటూ ముకుందమాల స్తోత్రంలోకి ప్రవేశిద్దాం. ఈరోజు 30వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాను. భక్తాపాయ భుజంగారుడమణి త్రైలోక్య రక్షామణి గోపీలోచన చాతకాంబుదమణి సౌందర్యముద్రామణి యకాంతామణి రుక్మిణి గణకుజద్వంద్వైకభూషామణి శ్రేయో దేవసికామణి దిశతు నో గోపాల చూడామణి. భక్తులను తన రెక్కలపై మోసుకుని పోయేడు గరుడుని అధిరోహించి ఉన్న మణి ఇతడే. ముల్లోకమును రక్షించుమణియు గోపికల యొక్క చాతక పచ్చి వంటి కన్నులకు మేఘమణియు సౌందర్యముద్రామణియు ఈతడే. కాంతామణియగు రుక్మిణీదేవి విశాల వచస్థలములకు ఈతడే ఆభూషణమణి. సమస్త దేవతామణియగు ఈ గోపాల చూడమణి మాకు పరమ దీవెన అసగు కాక. వివిధ లీలల్లో శ్రీకృష్ణుని రూపమును కులశేఖర మహారాజు ఈ శ్లోకంలో ప్రస్తుతిస్తున్నాడు. ఈ దేవాది దేవుడు అన్నిటిలోనూ మణిగా వర్ణింపబడింది. అతడు స్వయం ప్రకాశకుడు, పరమ సౌందర్యవంతుడు, ఘనమైనవాడు. మణి లేనప్పుడు ఉంగరము బోసిపోయి కనిపించును. అట్లే గరుడు శక్తివంతమైన పెద్ద పక్షి అయినప్పటికీ శ్రీకృష్ణుడు లేకుండా అది విశేష మహత్వాన్ని పొందలేదు. అంతే కదా, శ్రీకృష్ణుడు ఆ గరుడుని వాహనంగా తీసుకున్నారు కాబట్టి ఆ గరుడుని మనం ప్రస్తుతిస్తున్నాం. లేకపోతే మనం గరుడ పక్షిని మనం మామూలుగా అయితే గౌరవించాం కదా. ఆయన గరుడ పక్షి మీద ఒక మణిలా ఉన్నారు కాబట్టి ఆ గరుడుని కూడా మనం గౌరవిస్తాం. ఎందుకంటే సాక్షాత్తు ఆ దేవాదేవుని వాహనం కాబట్టి. జలపూర్ణమును ప్రాణదాయకమైన మేఘం చూడనంత వరకు చాతక పక్షి కలవరపడినట్లుగా శ్రీకృష్ణుడు లేనప్పుడు గోపికల నేత్రములకు ఆశ్రయము కానీ చూడదగింది కానీ లేనే లేదు. నీవు లేనిచో ఈ జగత్తంతయు శూన్యముగా గోచరించుతున్నది అని శ్రీ చైతన్య మహాప్రభు గోపీభావంతో పలికిరి. శ్రీకృష్ణుడు లేనప్పుడు దేవతలు శిఖామణిని కోల్పోయిన వారే విలువ లేనట్టు వారు ఎవరు. ఈ విధముగా ఆధ్యాత్మిక జగత్తులోని లీలల్లో శ్రీకృష్ణ భగవానుడు అత్యంత ప్రధానమై ఉన్నాడు.
అంతేకాకుండా భౌతిక జగత్తు నడపటలోనూ అతడు పరమావశ్యకుడు. దారమునందు ముత్యములు గుచ్చబడినట్లు సమస్తము నాపైననే ఆధారపడి ఉన్నది అని భగవద్గీత 7వ అధ్యాయం 7వ శ్లోకంలో శ్రీకృష్ణుడు తెలియజేసింది. జీవుడు తన స్వాతంత్రమును దుర్వినియోగపరిచినప్పుడు తానే కేంద్ర బిందువు అప్పటకు ప్రయత్నించి శ్రీకృష్ణుడు లేకుండా తాను మనగలనని భావించను. ఈ పొరపాటు సత్రాజిత్తు కథలో చక్కగా వర్ణించబడింది. సత్రాజిత్తు దగ్గర శమంతకమణి అనేది ఒక అద్భుతమైన మణి ఉండెను. దానిని అతడు కంఠాభరణముగా దాల్చి ఉండెను. సత్రాజిత్తు ద్వారకలో ప్రవేశించినప్పుడు శ్రీకృష్ణుడు ఆ మణిని ఉగ్రసేన మహారాజునకు హస్తగతము చేయమనను. సత్రాజిత్తు అట్లు చేయక ఆ మణిని ఒక మందిరములో ఉంచి నిత్యము దానిని పూజిస్తూ ప్రతిదినము 8 బారువుల బంగారమును పొందుతుండెను. అయినను ఆ మణి శ్రీకృష్ణునికి చెందదు అని పలుకుట చేత అతడు అతని కుటుంబము అనేక రకముల కష్టములు అనుభవించరు. ఆ మణిని దివ్యమణి అయిన శ్రీకృష్ణునికి సమర్పించినప్పుడే శాంతి చేకూరునని ఆ రాజు చివరకు తెలుసుకున్నాను. ఆ విధముగా అతడు శమంతకమణిని తన కన్య సత్యభామను శ్రీకృష్ణునికి సమర్పించను. హరే కృష్ణ. శత్రుచ్ఛేదైక మంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోచ్ఛేద మంత్రం సముచిత తమస సంఘ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. ఓ జిహ్వా, దయచేసి శ్రీకృష్ణ మంత్రమునే సతతము జపించుము. సర్వశత్రువులను నశింపజేయనది, ఉపనిషద్ వాక్యములచే పూజింపబడినది, సంసారమును సమూలముగా పెళ్లగించినది, అజ్ఞానాంధకారమును తొలగించినది, సమస్త ఐశ్వర్యములను చేకూర్చున్నది, ప్రాపంచిక దుఃఖమనడి విషసర్ప కాటునకు గురి అయిన వారిని రక్షించినది, ఈ జగత్తులో జన్మ సాఫల్యము చేకూర్చున్నది ఈ మంత్రమే. మనసును మాయ నుండి ఉద్ధరించిందే మంత్రం. మానవుడు భగవన్నామ మంత్రం జపించినప్పుడు అతని మనసు దుఃఖము నుండి విడివిడి అతడు భగవద్భావనమనే అమృతంలో దివ్య శాంతిని పొందును. అట్టి సమస్త మంత్రములలో కులశేఖర మహారాజు ఇక్కడ కృష్ణ మంత్రాన్నే స్తుతిస్తున్నాడు. ఇక కృష్ణ మంత్రాల్లో హరే కృష్ణ మహామంత్రం ఒకటి. దానిని శ్రీ చైతన్య మహాప్రభు నిరంతరము జపించిరి. అదే కలియుగములోని శ్రేష్టమైన మంత్రమని ఉపనిషత్తులలో తెలుపబడింది. ఇది ఇక్కడ ఈ ఇస్కాన్ వాళ్ళు ఏదో సొంతంగా సృష్టించింది కాదు, ఉపనిషత్తుల్లో కూడా ఉంది. ఏమని ఉంది అంటే ఇక్కడ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశకం నామ్నాం కలికల్మషనాశనం నాత పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను 32 అక్షరములు కలిగిన షోడశ నామ మంత్రమే కలియుగ దుష్ప్రభావాలను పరిహరించుటకు గల ఏకైక మార్గము. వేదములన్నిటినీ వెతికినను ఈ మహామంత్ర జపము కంటేను ఉదాత్తమైనట్టి అన్యమైన ధర్మ విధానమును మానవులు కనుగొనజాలడు. ఇది కలి సంతరణోపనిషత్తులో ఉంది. కృష్ణ మంత్రము శత్రువులను నశింపజేయనని కులశేఖర మహారాజు ప్రకటిస్తున్నాడు. అజామిళ చరిత్రలో ఈ విషయము నిర్ధారించబడింది. అజామిళుడు నారాయణ నామాన్ని ఉచ్చరించి యమభటుల నుండి రక్షించబడిన. శ్రీమద్భాగవతంలోని మరొక చోట ఇట్లు చెప్పబడింది. ఆపన్న సంస్కృతిం ఘోరాం యన్నామ వివసో గృణన్ తతస్సజ్జో విముచ్యేత యద్విభేతి స్వయం భయం. అతి ఘోరమైన జన్మ మృత్యువులలో చిక్కి ఉండేటి జీవులు భయమునికే భయమును కలిగించు శ్రీకృష్ణ నామమును అచేతన స్థితిలో ఉచ్చరించను శీఘ్రమే ముక్తిని పొందగలరు. శ్రీమద్భాగవతము 1వ స్కందము 1వ అధ్యాయం 14వ శ్లోకం. కృష్ణనామ కీర్తన కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనేది 6 అంతఃశత్రువులను కూడా నశింపచేయను. అప్రయత్నంగా కృష్ణనామాన్ని మనం ఉచ్చరించినా సరే నిజంగా భక్తిపూర్వకంగా కాకుండా మనల్ని ఆయన కాపాడుతాడు, ముక్తిని పొందుతామని ఇక్కడ చెప్తున్నారు. మనకు ఉదాహరణగా అజామిళ చరిత్ర చెప్తున్నారు. ఇక్కడ కృష్ణ మంత్రం ఉపనిషత్తులచే పూజింపబడిందని కులశేఖర మహారాజు తెలుపుతున్నాడు. ఉపనిషత్తుల్లో అత్యధిక భాగము భగవద్ రూపమును అప్రత్యక్షముగా వర్ణించను. అయినను అవి కూడా శ్రీకృష్ణ వైపునికే దారి చూపుతున్నవి. ఉపనిషత్తుల గుహ్యార్థములను శ్రీ రూపగోస్వామి నామాష్టకములో ఇట్లు వెల్లడించారు.
నిఖిల శృతిమౌళి రత్నమాల ధతి నీరాజిత పాద పంకజాంత అయి ముక్త కులైరుపాస్యమానాం పరిత్తస్వాం హరినామ సంశ్రయామి. ఓ హరినామమా, వేదమణులైనట్టి ఉపనిషత్తు రత్నమాల యొక్క తేజ ప్రకాశముచే నీ పాద పద్మములు సదా అర్చింపబడును. నారద సుఖదేవాది ముక్తాత్మలచే నీవు నిత్యము ఆరాధింపబడుదువు. హరినామమా, అట్టి నిన్ను నేను సంపూర్ణముగా ఆశ్రయించుచున్నాను. కృష్ణమంత్రము భౌతిక సంసారమును సమూలముగా ఛేదించను. భవమహాదావాగ్ని నిర్వాపణం అంటూ శ్రీ చైతన్య మహాప్రభు ఈ విషయమును శిష్టాష్టకం 1లో ధృవపరచడు. హరే కృష్ణ మహామంత్రమును సామూహికముగా కీర్తించటం వలన సంసార దావాగ్ని చల్లారగలదు. అజ్ఞానాంధకారం తరిమేటిలో కూడా కృష్ణ మంత్రం అత్యంత ప్రభావవంతమైనది. విద్యావధు జీవనం అంటూ శ్రీ చైతన్య మహాప్రభు అదే శ్లోకంలో తెలిపినట్లు హరే కృష్ణ మహామంత్ర జపమే ఆధ్యాత్మిక జ్ఞానమునకు జీవము. అంతేకాకుండా శ్రీ చైతన్య చరితామృతంలోని 2వ శ్లోకము కృష్ణనామం యొక్క ఆది ప్రచారకులకు శ్రీ చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద ప్రభువులను సూర్యచంద్రులతో పోల్చుంది. అజ్ఞానాంధకారం తొలగించి అందరికీ శ్రేయస్సును చేకూర్చుటకు గౌడ దేశమున వారి ఏకకాలమును ఉదయించరు. భౌతికమైన సూర్యచంద్రులు కేవలము బాహ్య జగత్తు అంధకారమునే తొలగించగలరు. కానీ ఈ సోదరులిద్దరూ శ్రీ చైతన్య మరియు నిత్యానంద ప్రభువులు హృదయములోని అంధకారమును తొలగించి 2 రకాల భాగవతులు మరియు భగవంతునికి సంబంధించినవి కలుసుకొనుటలో సహకరించురని ఈ విషయమును వివరించుచు శ్రీల కృష్ణదాసు కవిరాజు పలికిరి. శ్రీ చైతన్య చరితామృతం ఆది లీల 1.98. కృష్ణమంత్రం అనంత ఐశ్వర్యప్రదాయకమని కులశేఖర మహారాజు కీర్తిస్తున్నాడు. చివరకు ఈ లోకంలో అత్యంత విలువైనది, చింతామణి కంటేను అమూల్యమైనది భగవత్ ప్రేమ. అపరాధరహితంగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించుట సమస్త పాపములను నశింపజేసి భగవత్ ప్రేమ కారకముకు శుద్ధ భక్తి యోగమును ప్రకటించగలదు. శ్రీ చైతన్య చరితామృతం ఆది లీల 8.26. భౌతిక క్లేశము అను సర్ప దష్ట పీడితులకు కృష్ణ మంత్రమే ఉపశమనం కలిగించడం చక్కని ఔషధముని కూడా కులశేఖర మహారాజు తెలుపుతున్నాడు. మాయామోహములను నశింపచేసేడు ఔషధము నేను కొనివచ్చి తిని ఇప్పుడు ఈ హరినామ మహామంత్రం కొరకై ప్రార్థించి దీనిని అందుకొనుము అని శ్రీ చైతన్య మహాప్రభు భౌతిక జనులతో చెబుతున్నట్లుగా శ్రీల భక్తి వినోద ఠాకూరులు అరుణోదయ కీర్తనలో రచించారు. హరే కృష్ణ. వ్యామోహ ప్రశమౌషధం ముని మనోవృత్తి ప్రవృత్యౌషధం దైత్యేంద్రాంద్రికరౌషధం త్రిభువనే సంజీవనైకౌషధం భక్తాత్యంతహితౌషధం భవభయ ప్రధ్వంసనైకౌషధం శ్రేయ ప్రాప్తికరౌషధం పిబ మన శ్రీకృష్ణ దివ్యౌషధం. ఓ మనసా, దయచేసి శ్రీకృష్ణుని మహిమ అనేది దివ్యౌషధమును పానం చేయదు. మోహమహారోగమును నయం చేయుటకు మనస్సును ధ్యానమగ్నం చేయనట్లుగా మునులకు ప్రేరణ కూర్చుటకు దైత్యులకు పీడన కలిగించుటకు ఇదే చక్కని ఔషధము. ముల్లోకములకు తిరిగి ప్రాణం పోయుటకు భక్తులకు అనంతముగా హితమును చేకూర్చుటకు ఇది ఏకైక ఔషధము. నిజముగా కేవలం ఈ ఔషధమే భౌతిక అస్తిత్వమును నశింపచేసి మానవునకు పరమ శ్రేయస్సును చేకూర్చగలదు. ఈ జగత్తులో అచింత్య శక్తి కలిగిన వాటికి ఉదాహరణగా వైదిక తత్వవేత్తలు మణిమంత్ర ఔషధములను ఒక కోవకు చెందినవిగా పరిగణించరు అని నా గురుభాయి గోపీ పరాణధనదాసు వ్యాఖ్యానించారు. భగవానుడు అతని శక్తి అచింత్యములు కనుక కవులు తత్వవేత్తలు అతన్ని మణులతోనూ ఔషధములతోనూ పోల్చి అతని మంత్ర ప్రభావమును స్తుతించరు. ఆ భగవాన్ మహిమను చెప్పాలంటే ఎవరికి అది సాధ్యం కాదు. అది చాలా అనంతమైన మహిమలు. అందుచేత మనం విలువగా మణుల గురించి చెప్పుకుంటాం, లేదా రోగాన్ని తగ్గించే ఔషధం చెప్పుకుంటాం. అంచేత దీని మహాని వాళ్ళు ఆ మణులతోటి ఔషధాలతోటి పోల్చి చెప్తున్నారు. మణిమంత్ర ఔషధంలే కాకుండా సృష్టిలోని ప్రతి జీవుడు కొంత స్థాయిలో అత్యంత శక్తిని కలిగి ఉండడు. భగవంతుడు సృష్టించిన జీవుల్లో తామే అత్యంత శక్తివంతమైన మానవులు భావించినప్పటికీ వారికంటేనూ అధికమైన సామర్థ్యమును కలిగిన నిమ్మనజాతి జీవులెన్నో కలవు. ఉదాహరణకు గడ్డి తనను త్రొక్కిలను ఓర్చుకుని ఎదురు తిరగకుండా రాత్రి అంతా చలిలోనూ నిలిచి ఉండను. మానవుడు అంతటి సహనశీలుడు కాదు. మట్టితో కప్పబడిపోయినను ప్రాణము నిలుపుకోగలిగిన అచింత్య శక్తి కప్పలకు కలదు. రెక్కలతో శబ్దం చేసే పక్షులు కీటకములు చక్కగా ఎగురుచు అనేక రకాలుగా విమానాలను కూడా ఓడిస్తూ ఉంటున్నారు. శాస్త్రజ్ఞులు తమ పరిశోధనను విశ్వరహస్యాలను ఛేదించినవిగా భావించినను మూల స్థితిలో ప్రకృతి అచింత్యమైనదని అంగీకరించారు. విశ్వంలోని లఘు మరియు ఘనమైన రెండింటిలోనూ అత్యంత శక్తి నెలకొడి ఉన్నట్టు
విషయం అట్టి అచింత్య శక్తికి మూలమేమిటని ప్రశ్నకు దారి తీయవలను. ఆ మూలమే బ్రహ్మ సంహితలోని దేవాది దేవుడైన గోవిందుని అచింత్య రూపమని వర్ణించబడింది. భక్తి యోగ విధానము కూడా అచింత్యమైనదే. కృష్ణ భక్తిని అంగీకరించగలిగిన ప్రతి భాగ్యవంతుడు భక్తి యోగ ఔషధపు అచింత్య శక్తికి సాక్షిగా నిలిచను. కృష్ణ చైతన్యాన్ని అంగీకరించుటకు ముందు జనులు పాపాన్ని త్యజించుటకు యత్నించినప్పటికీ దీర్ఘకాలం వరకు దానిని సాధింపలేకుండేది. కానీ వారు శ్రీకృష్ణుని శుద్ధ కృష్ణ భక్తిని సేవించడం ఆరంభించి హరినామ జపాన్ని ఆరంభించగానే అసాధ్యములైనటి విషయం కూడా సులభంగా సాధ్యములను. ఇట్టి మార్పులు తెచ్చడి కృష్ణ శక్తిగా పిలువబడను. భగవంతుని కృప చేత శుద్ధ భక్తుడు ఈ కృష్ణ శక్తిని కలిగి ఉండడు. అతడు ఈ హరినామాన్ని ఉచ్చరించినప్పుడు లేదా శ్రీకృష్ణుని గురించి చర్చించినప్పుడు ఆ శక్తివంతమైన శబ్దం శ్రోత యొక్క హృదయంలో ప్రవేశించి అతన్ని పవిత్రుని గావించను. దీనికి విరుద్ధముగా అభక్తుడు శ్రీకృష్ణుని గురించి చర్చించినప్పుడు లేదా అతని నామాన్ని ఉచ్చరించినప్పుడు శ్రోత పవిత్రుడు కాకుండా విషప్రభావితుడగును. దేవాది దేవుని చేత నేరుగా శక్తి ప్రదానము కావింపబడిన వాడే కృష్ణ శక్తి ద్వారా కృష్ణ చైతన్యమును ప్రచారము చేయగలడు. భగవంతుని నుంచి గురు పరంపరగా వస్తున్న ప్రామాణికులైన గురువుల ద్వారా విన్నప్పుడే మనం ఆ మహిమను పొందగలము. అది మనకి ఉపయోగపడుతుంది. అలా కాకుండా మనసులో భక్తి అనేది లేకుండా ఊరికే ఎగతాళిగానో ఏదో యథాలాపంగానో నామాన్ని పలికే వాళ్ళ దగ్గర కానీ వాళ్ళకి ఆయన లేలని చెప్పే వాళ్ళ దగ్గర కానీ మనం వింటే అది మనల్ని కూడా వేరే తప్పుడు మార్గంలోకి నడిపిస్తుంది తప్ప ఆయన మహిమను మనం తెలుసుకోలేము, ఆయన శక్తిని మనం పొందలేము. ఈ విధముగా కేవలం శుద్ధ భక్తుల ద్వారానే భక్తిమణి, భక్తి మంత్రము, భక్తి సేవా ఔషధము జనులకు లభింపగలదు. దాని వలన వారు భగవత్ ప్రేమానుడి అత్యంత లాభమును పొందగలరు. కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ మే విశతు మానస రాజహంస ప్రాణప్రయాణ సమయే కపవాత పిత్తైః కంఠావరోధన విధో స్మరణం కుతస్తే. ఓ కృష్ణ, ఈ క్షణమే నా మానస రాజహంస నీ పాద పద్మతోళ్ల వలయందు ప్రవేశించుగాక. మరణ సమయమున గొంతు కపవాత పిత్తములతో పూడుకొని పోయినప్పుడు నేను స్మరించుట నాకెట్లు సాధ్యపడను? ప్రాణప్రయాణ సమయం అంటే ప్రాణం మన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే సమయంలో, అలాంటి సమయంలో కఫం, వాతం ఇలాంటివన్నీ గొంతు పూడిపోయి మనం కృష్ణనామాన్ని పలకలేకపోతామేమో. అలాంటి పరిశక్తి మనకు ఉంటుందో లేదో. అందుచేత ఇప్పుడే నా మనసు నీ పాదపద్మాలు చేరేలాగా ఆశీర్వదించమని ఆయన కృష్ణుడిని ప్రార్థిస్తున్నారు. ముకుందమాల స్తోత్రములన్నింటిలోకి శ్రీల ప్రభుపాదుల వారికి ఇది అత్యంత ప్రియమైనది. దీనిని వారు తరచుగా ఉదాహరించేవారు. ఆయన చెప్పే ప్రసంగాలన్నింటిలోనూ ఈ శ్లోకం బాగా ఎక్కువగా ఉదాహరణగా చెప్తూ ఉండేవారు. ఆయన భజన రూపంలో గానము చేసేవారు. ఇది ఒక పాటలా పాడుతూ భజన చేసేవారు. ఆయన శ్రీల ప్రభుపాదుల వారు విడుదల చేసిన తొలి పాటల రికార్డింగ్లో ఈ శ్లోకమును వారు ఒక పూర్తి పాటగా పాడి ఉండేది. పనులు చేసుకున్నప్పుడు లేదా తమ గదిలో ఏకాంతముగా ఉన్నప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకమును గానం చేయటం వారి శిష్యులు తరచుగా విని ఉండేది. అంతేకాకుండా దీనిని వారు తమ వ్యాఖ్యానాల్లో కూడా ఎన్నోసార్లు ఉదాహరించారు. భగవద్గీతలోని అష్టమాధ్యాయంలోని ద్వితీయ శ్లోక భాష్యంలో ప్రయాణకాలి అనే పదము సంబంధంలో ఈ శ్లోకమును వారు వివరించారు. ఆ పదము మరియు కులశేఖరుని శ్లోకములోని ప్రాణ ప్రయాణ సమయాన్ని పదము ఒకే అర్థమునిచ్చును. జీవితంలో చేసిందంతయు మరణ సమయమున పరీక్షింపబడుతున్నందున ప్రయాణకాలి అనే పదము శ్రీ భగవద్గీత శ్లోకములలో అత్యంత ప్రధానమైనది. నిరంతరము కృష్ణ చైతన్యంలో నెలకొనిన వారిని గురించి ఎరుగటలో అర్జునుడు అత్యంత ఉత్సాహమును చూపాను. చివరి క్షణమున వారి స్థితి ఎట్టిది అన్నట్లే అతని ప్రశ్న. మరణ సమయంలో దేహకర్మలన్నీ స్తంభించిపోయి మనసు సరైన స్థితిలో నిలవలేదు. ఈ విధముగా దేహస్థితితో కలవరపడి మానవుడు భగవాను స్మరింపలేకపోవచ్చును. హే ప్రభు, నేనిప్పుడు పరిపూర్ణ స్వస్థతతో ఉన్నాను. నీ పాద పద్మకాండంలో నా మనస్సు నుండి రాజహంస ప్రవేశించినట్లు శీఘ్రమే నేను మరణించట ఉత్తమము అని శుద్ధభక్తుడైన కులశేఖర మహారాజు ప్రార్థించాను. నీటిలో నివసించు హంస పద్మములను చేరి క్రీడించుటను ఆనందించను కనుకనే ఈ ఉదాహరణ ఇవ్వబడింది. పద్మమును చేరుటయే హంస యొక్క స్వభావ సిద్ధమైన క్రీడ. కనుకనే కులశేఖర మహారాజు, స్వామి, ఇప్పుడు నా మనస్సు నిర్మలముగా ఉన్నది, నేను పరిపూర్ణ స్వస్థతతో ఉన్నాను. నీ పాదపద్మాలను స్మరిస్తూ ఈ క్షణమే నేను మరణించినచో తప్పక నా భక్తియుక్త సేవ పరిపూర్ణము కాగలదు. కానీ
సహజ మరణముకై వేచి ఉన్నచో ఏమి జరగనున్నదో నేను ఎరుగుదాలను. ఎందుకనగా ఆ సమయంలో దేహకార్యములన్నీ చెదిరి గొంతు కఫముతో నిండిపోవును. కనుక నీ నామాన్ని నేను పలకగలనో లేదో తెలియదు. కనుక శీఘ్రమే మరణించట ఉత్తమము అని భగవంతుని ప్రార్థిస్తున్నారు. మనం కూడా ఎప్పుడు అదే కోరుకోవాలి. ఎప్పుడు మనం ఆ చివరి క్షణంలో ఆయన నామాన్ని తలుచుకోగలగాలి, పలకగలగాలి, ఆయన రూపాన్ని ధ్యానించుకోగలగాలి. ఆయన రూపాన్నే ధ్యానిస్తూ ఆయన నామాన్నే పలుకుతూ మరణించగలిగితే ఆయన పాదాల చెంతకు మనం చేరుకుంటాం. మరణ సమయం అత్యంత ప్రధానమైనదని శ్రీకృష్ణ భగవానుడు అష్టమాధ్యాయంలోనే తర్వాత ఇట్లు చెబుతుండెను. దేహమును త్యజించినప్పుడు మానవుడు ఏ భావాన్ని స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందెను. భగవద్గీత 8వ అధ్యాయం 6వ శ్లోకం. మరణ సమయమును శ్రీకృష్ణుని స్మరించి విజయవంతముగా ఆధ్యాత్మిక లోకమునకు బదిలేపుటకు హరే కృష్ణ మహామంత్ర జీవ కీర్తనలే జపా కీర్తనలే ఉత్తమ విధానమని శ్రీల ప్రభుపాదుల వారు ఆ శ్లోక భాషలో ఎన్నోసార్లు తెలిపారు. మనం నిరంతరం హరే కృష్ణ మహామంత్రం చేసుకుంటుంటే మనకి అప్రయత్నంగానే ఆ సమయంలో ఆ మంత్రం గుర్తొస్తుంది. ఆ మంత్రంతో పాటు ఆయన రూపం కూడా మనకి గుర్తొస్తుంది. మరణ సమయంలో శ్రీకృష్ణుని స్మరించడం అత్యంత ప్రధానమైనప్పటికీ ఆ సమయము మానవుని దేహ మరియు మానసిక కర్మల్లో గొప్ప ఆటంకమును కలగజేయనట కులశేఖరుని శ్లోకములలో తెలుపబడినట్టు ముఖ్యాంశము. దేహము మిక్కిలి వేదనకులోనే ఆత్మ సహింపనిదై దానిలో నిలవలేకపోయినప్పుడు మరణం సంభవించునని శ్రీల ప్రభుపాదుల వారు వివరించారు. కనుకనే ఈ విపరీత పరిస్థితి ఏర్పడుతున్నది. శ్రీకృష్ణుని పైననే మనసును నిలిపి అత్యంత దానమగ్నులమై ఆధ్యాత్మిక జగత్తును చేరవలసిన సమయంలో మనము తీవ్రముగ వేదన రూపంలో గొప్ప పరధ్యానము కూడా పొందే అవకాశం ఉన్నది. అందుచేత ఆరోగ్యము చక్కగానున్న ఈ సమయంలోనే మరణము కలగవలనని అప్పుడు తన మనసు శ్రీకృష్ణుని పాద పద్మ చింతనలో నెలకొనగలదని కులశేఖర మహారాజు ప్రార్థిస్తున్నాడు. జీవితాంతము మనము చేసిన భక్తియుక్త సేవా కార్యములు భక్తి భావనలే కృష్ణ చైతన్యమని ఆచార్యులు నిర్ధారించారు. చివరి క్షణములోని మూర్ఛ లేదా గుండెపోటు వలన జీవితాంతము చేసిన భక్తియుక్త సేవా కార్యములను శ్రీకృష్ణుడు అయోగ్యములను తీర్మానించడు. అయినను చివరి పరీక్షలో విజయం సాధించగలిగినట్లుగా హరే కృష్ణ మహామంత్రము మనము నిరంతరము జపించుటను అభ్యసించవలను. స్వామి, నేను నీ కొరకు చేసినదంతయు నా మరణ సమయమున నీవు దయచేసి గుర్తుంచుకొనుము అని భక్తుడు ఈశోపనిషత్తు 17వ శ్లోకంలో భగవంతుని ప్రార్థించి ఉండెను. శ్రీకృష్ణునికి మనము దేనిని గుర్తు చేయాల్సిన అవసరం లేదని శ్రీల ప్రభుపాదుల వారు తమ వ్యాఖ్యానంలో వివరించారు. హృదయంలోనే సాక్షి రూపమున అతడు నెలకొని ఉన్నాడు. మనం భగవద్ధామం తిరిగి చేరుకోవాలని మనకంటే అధికముగా భగవానుడే కోరుకొనను. అయినను మరణ వేదనను భయంకరమైన విధి విన్యాసాలను గమనించి కులశేఖర మహారాజు మరణ వేదనలో శ్రీకృష్ణుని విస్మరించే అవకాశము గల వార్ధక్యము కొరకు వేచి ఉండక శీఘ్రమే తాను మరణించవలనని ప్రార్థించాను. హరే కృష్ణ. ఈరోజు ఇక్కడితో ఆఫ్ చేస్తున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను.